శ్రీమాత్రే నమః అండి. అమ్మవారిని చూడండి, చల్లని తల్లి, మా ఇంట్లో కొలువైన శ్రీ మహాలక్ష్మి ఎంత అందంగా ఉన్నారో, సౌందర్య లహరి. అసలు ఆవిడ మేము పెట్టినప్పుడు ఉన్న ఫోటో వేరండి, ఆవిడ ఇలా మారిపోయారు. అసలు ఎంతో సంతోషం అండి. ఆవిడకి నేను శ్రావణమాసం ఎంత ఇదిగా చేసుకున్నాము. అయితే ఆవిడ మా ఇంటికి ముత్తైదు రూపంలో ఒక ఆవిడ రూపంలో పూనకంలో వచ్చి, నేను శ్రీ మహాలక్ష్మినే కాదు, నీ ఇంట్లో దుర్గమ్మ రూపంలో కొలువై ఉన్నాను, నేను వెళ్ళనని చెప్పారండి. మాకు ఎంతో సంతోషం వేసిందండి. నన్ను భరించాలి కదమ్మా మేము అంటే, నన్ను భరించే శక్తి ఎవరికి ఉంది, ఉన్న దాంట్లో పెట్టండి, నాకు పూజ చేసుకోండి అని ఆవిడ చెప్పారండి. అసలు ఎంతో ఆనందం అండి. రాత్రి కల్లో కూడా అండి అమ్మవారు ఒక ఎర్ర చీర కట్టుకొని ఒక ముత్తైదు రూపంలో తెలిసిన ఆవిడేనండి, ఆవిడ రూపంలో వచ్చారండి. మా ఇంటికి చాలామంది వాళ్ళ సమస్యలు చెప్పుకొని అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్తున్నారంటండి. అయితే ఆవిడ సడన్గా ఆ గదిలోంచి బయటకు వచ్చేసేటప్పటికి ఎర్ర చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని చాలా అందంగా ఉందండి. ఆవిడ అంటున్నారంటండి, నాకు కనకాంబరాలు పెట్టారా, అసలు ఎన్ని రోజులు కనకాంబరాలు పెట్టలేదని అడిగిందండి ఆవిడ. అసలు కనకాంబరాలు అయ్యి ఇన్ని రోజుల్లో కనకాంబరం పెట్టారా అని సీరియస్ అయిపోయిందంటండి ఆవిడ. అలా కళ్ళలో చూపించిందండి. అమ్మ చూసారండి.